ప్రైజ్ ది లార్డ్ అండి. వెల్కమ్ టు యెహోవా షాబోత్. మన గత వీడియోలో ట్రినిటీ గురించి చిన్న ఎగ్జాంపుల్ అయితే చూసాం. కానీ ఈ ట్రినిటీ అనే కాన్సెప్ట్ అక్కడతో ఆగిపోలేదు. వీడియో రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసినటువంటి క్రిస్టియన్ ఫ్రెండ్సే ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ ట్రినిటీ గురించి బైబిల్లో లేదు కదా, హౌ కెన్ యూ జస్టిఫై ఇట్ విత్ బైబిల్ వర్సెస్ అని నన్ను అడిగారు. సో నేను వాళ్ళతో చెప్పింది ఏంటంటే ఫ్యూచర్ వీడియోస్ అన్ని అలాగే ఉంటాయి, సో ప్లీజ్ బేర్ ఫర్ సమ్ టైమ్ అని నేను వారికి చెప్పడం జరిగింది. సో లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నది ఏంటంటే అసలు ట్రినిటీ అంటే ఏంటి, ఆ ట్రినిటీలో ఉన్న దేవుడు అస్తిత్వం, దేవుడు ఉనికి ఎలా ఉంటది అనేది కొద్దిగా తెలుసుకున్నాం. మరి బైబిల్లో ఏ వచనాలను ఆధారంగా చేసుకుని ఈ ట్రినిటీ ఉందని నేను చెప్తున్నాను అనేది కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో ఈ ట్రినిటీని మనం అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా 3 విషయాలు అనేది మనం మన మైండ్ లో ఉంచుకోవాలి. ఏంటివంటే గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. ఇది మన మైండ్ లో చాలా గట్టిగా మనం దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవదిగా ఈ ఒక్క దేవుడిలోనే బహుళత్వం ఉంది, దెర్ ఈస్ ఎ ప్లూరాలిటీ ఇన్ దిస్ వన్ గాడ్, ఇది కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడవదిగా ఆ దేవుడిలో ఉన్న బహుళత్వం, ద ప్లూరాలిటీ ఇన్ ద గాడ్ ఈజ్ లిమిటెడ్ టు 3. ఆ బహుళత్వం అనేది కేవలం 3కి మాత్రమే పరిమితం. ఈ 3 కాన్సెప్ట్స్ గురించి మనం బైబిల్లో నుంచి కనుక అధ్యయనం చేయగలిగితే ఈ ట్రినిటీ అనే దానికి మనకొక క్లారిటీ వస్తుంది. సో లెట్స్ డిస్కస్ ద అబౌట్ థింగ్స్. ఇప్పుడు మన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే. ఈ పాయింట్ ని మనం బైబిల్ ద్వారా ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. మనందరికీ చాలా తెలిసినదే బైబిల్లో దేవుడు ఒక్కడే అని, కానీ వచన రూపంగా నేను దానికి ఆధారాలు ఇవ్వాలనుకుంటున్నాను. మన బైబిల్లో 2 భాగాలు ఉంటాయి, ఒకటి పాత నిబంధన, మరొకటి క్రొత్త నిబంధన. సో ఈ దేవుడు ఒక్కడే అన్నటువంటి విషయాన్ని 2 భాగాల్లోనూ సరిపోల్చుకుంటే చూడగలిగితే దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుందని మనం ప్రూవ్ చేసేయచ్చు. అందులో మొట్టమొదటిది నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఇదేంటంటే ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత ఇశ్రాయేలీలకి దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చేటువంటి సందర్భం. నేను తెలుగులో చదువుతున్నాను. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. సో ఇక్కడ దేవుడు తన గురించి తాను చెప్పుకుంటూ నీ దేవుడనైన యెహోవాను నేనే అనేది మనం సర్వనామంగా వాడుకుంటాం. అది కూడా ఏకత్వానికి, ఏకవచనం బహువచనం ఉంటది కదా. సో నేనే అనేది ఏకవచనమైనటువంటి సర్వనామం, ఇట్స్ ఎ సింగులర్ ప్రొనౌన్. కాబట్టి ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నేనే, ఐ ఆమ్ ద వన్ అని. మనం రెండో రెఫరెన్స్ గా చూసుకుంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఇదైతే ఇంకా చాలా అద్భుతంగా రాయబడి ఉంటుంది. తెలుగులో చదువుతున్నాను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయన అని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, తరువాత ఏ దేవుడును నుండలేదు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేయవాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండలేదు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. మనం ఈ వచనాన్ని చూసుకున్నప్పటికీ ఇక్కడ దేవుడు నేనే, ఐ ఆమ్ ద వన్ అని చెప్తున్నాడు. అలాగే ఇంకొకటి చూద్దాం. ఇదే యెషయా గ్రంథం నుంచి 44వ అధ్యాయం 6వ వచనం గనక చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయుల రాజు అయిన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఇక్కడ కూడా యెహోవా దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే నేను ఒక్కడినే, నేను తప్ప మరి వేరొక దేవుడు లేడు అని. రండి ఇదే యెషయా గ్రంథంలో మరొక వచనం చూద్దాం. 46వ అధ్యాయం 9వ వచనం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడను లేడు. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేనొక్కడినే, నన్ను పోలి మరి వేరొక దేవుడెవ్వరూ లేరు అని. అదే విధంగా అలాంటి ప్రవక్తలు కూడా ఇదే విషయాన్ని వారు వాళ్ళ ప్రజలకి చెప్పడం కూడా చూస్తాం. మనం మలాకి గ్రంథం పాత నిబంధనలో ఆఖరి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక దేవుడే మనలను సృష్టింపలేదా, ఇలాగుండగా ఒకరేడల ఒకరము ద్రోహము చేయొచ్చు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము. కాబట్టి ఇక్కడ మలాకి రాసినటువంటి వచనాల్లో కూడా ఆయన స్పష్టంగా చెప్తూ వచ్చాడు, ఒక్క దేవుడే మనల్ని సృష్టించాడు అని. సో ఈ పాత నిబంధనలో ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. మనం ఎక్కడ తరచి చూసినా ఒక్కడే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా పాత నిబంధన గ్రంథంలో మనం చూడొచ్చు. మరి నూతన నిబంధన ఏం చెప్తుంది? నూతన నిబంధనలో కూడా దేవుడు ఒక్కడే అని మనం కొన్ని ప్రూఫ్స్ చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 12 and verse 29. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే అందుకు యేసు ప్రభు వారే చెప్తున్నారు, ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఇక్కడ సందర్భం ఏంటంటే శాస్త్రుల్లో ఒకళ్ళు వచ్చి యేసు ప్రభు వారిని ఇవ్వబడినటువంటి
ఆజ్ఞల్లో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటని యేసుప్రభు వారిని ప్రశ్నించినప్పుడు యేసుప్రభు వారు ఇచ్చినటువంటి సమాధానం మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. అద్వితీయం అంటే ద్వితీయం లేనిది, అంటే అలాంటిది ఇంకొకటి లేనిది. అక్కడ దేవుడే అద్వితీయుడు అన్నప్పుడు అలాంటి వాడు ఇంకొకడు ఎలా ఉంటాడు? ఇక్కడ యేసుప్రభు వారు చెప్పింది కూడా దేవుడు ఒక్కడే అని. రెండవదిగా చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. ఇక్కడ కూడా యేసుప్రభు వారు ఆయన శిష్యులతో మాట్లాడిన తర్వాత ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించినటువంటి సిచ్యువేషన్ ఇది. ఇక్కడ ఆయన ప్రార్థనలో దేవుడికి చెప్తున్నాడు, నువ్వు అద్వితీయుడవు, నీలాగా ఇంకొకరు లేరు, ద్వితీయం కానివాడవు, నీవు ఒకడివే దేవుడు అని చెప్తూ నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము, అంటే నీవు పంపిన నన్ను ఎరుగుటే నిత్య జీవము అని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఇది కాకుండా యేసుక్రీస్తును అనుసరించినటువంటి శిష్యులే గాని అపోస్తలుడైన పౌలే గాని దేవుడు ఒక్కడే అన్న స్టేట్మెంట్ పలు సందర్భాల్లో ఇవ్వటం జరిగింది. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 30వ వచనం మొదటి భాగంలో చదువుతున్నానండి. దేవుడు ఒక్కడే గనుక, అంటే ఇక్కడ పౌలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? దేవుడు ఒక్కడే స్టేట్మెంట్ పౌలు ఇవ్వటం చూసాం. అలాగే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో గనక చూస్తే దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇక్కడ చెప్తున్నాడు పౌలు తిమోతికి ఏమనంటే దేవుడు ఒక్కడే, ఆ దేవునికి మనుషులకు మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆ ఒక్కడే క్రీస్తును నరుడు అని. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ లో దేవుడు ఒక్కడే అని పౌలు గారు కన్ఫర్మ్ చేసినట్లు మనం చూస్తున్నాం. మూడవదిగా యాకోబు పత్రిక. యాకోబు పత్రిక రాసింది యేసుప్రభు వారి స్వయాన్న సహోదరుడు. ఆయన రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో గనక చూసుకుంటే దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. అంటే ఈ యాకోబు గారు ఈ లెటర్ ని ఎవరు రాశారంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలోనే దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడునైన యాకోబు అన్య దేశములు యందు చెదరియున్న 12 గోత్రము వారికి శుభమని చెప్పి రాయున్నది. జెనటైల్స్ మధ్యలో స్ప్రెడ్ అయిపోయి ఉన్నటువంటి 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పీపుల్ కి యాకోబు పత్రిక రాస్తూ ఏమన్నాడండి? దేవుడు ఒక్కడని నువ్వు నమ్ముతున్నావు, అలాగ నమ్ముట మంచిది అని చెప్తున్నాడు. అంటే అగైన్ హీఈస్ కన్ఫైనింగ్ దట్ లార్డ్ ఈజ్ వన్. కాబట్టి ఇప్పటికి మనం దాదాపు కొన్ని వచనాలు చూస్తూ వచ్చాం. దేవుడు ఒక్కడే అని బైబిల్లో పదే పదే చెప్పబడుతూ వచ్చింది. ఇంకా తరుచుకుంటూ వెళ్తే చాలా చోట్ల మనం చూడొచ్చు. ఈ ట్రినిటీ ఉంది కదా, అంటే ఈ బైబిల్ ముగ్గురు దేవుళ్ళ గురించి చెప్తుందా అంటే కాదు. ద బైబిల్ ఈస్ ఆల్వేస్ క్లియర్ దట్ ద లార్డ్ ఈజ్ వన్. దేవుడు ఒక్కడే అని బైబిల్ ఎప్పుడు క్లియర్ గా చెప్తూనే ఉంది. ఇదే బైబిల్ ఆ ఒక్క దేవుడిలో బహుళత్వం ఉన్నదని కూడా మనకి చెప్తూ వచ్చింది. అంటే ఈ ఒక్కడే దేవుడు, కానీ ఆయన బహుమందిగా ఆయన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇది కొంచెం అర్థం చేసుకుంటాకి మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ వాటిని గురించినటువంటి రిఫరెన్సెస్ కూడా మనం చూద్దాం. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్లో దేవుడిని బహుమంది వ్యక్తిగా ప్రస్తావించినటువంటి సందర్భాల గురించి చూడాలి. రెండవది, దేవుడు ఆయనకి సమానులైనటువంటి వారితో మాట్లాడే సంగతులను మనం చూడాలి. మూడవదిగా యెహోవా దూతగా, అంటే దేవుని దూతగా కనపరుచుకున్న వారి సంగతులు కూడా మనం చూడాలి. నాలుగవది, అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఒకే సందర్భంలో ఒకరికంటే ఎక్కువ మంది దేవుడిగా పిలువబడినటువంటి సందర్భాలు మనం చూడాలి. ఇవన్నీ కూడా మనం బైబిల్లో తరుచుకుంటూ వెళ్దాం, కానీ ఇవన్నీ చేయడానికి ఈ వీడియో అయితే సరిపోదు. కానీ రాబోయే వీడియోలో వీటి గురించి నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు రిఫరెన్సెస్ రాసుకోవాలంటే నోట్ చేసుకుని మళ్ళీ ధ్యానించుకోవాలంటే ధ్యానించుకోవచ్చు. సో ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ రిమైండ్ me in your prayers. Signing off, Yahweh Shabbat.